श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामित तरंगचरत्सुहंसा देवालिसेवित पराङ्घ्रिपयोजलग्ना जीवेश भेद गुणपूर्ति जगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापति गिलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు ఈ పూజ్యాయ రాఘవేంద్రాయ అనేటటువంటి శ్లోకం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ నిన్నటి పాఠంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎందుకు పూజ్యనీయులు అని అంటే సత్యధర్మరతాయచ సత్యమునందు ధర్మమునందు రతి కలిగినటువంటి వారు అంటే సత్యమునే పలికేటటువంటి వారు ధర్మమునే ఆచరించేటటువంటి వారు కాబట్టి వారు పూజ్యనీయులు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా అంత మాత్రము చేత వారు పూజ్యనీయులు కారు. సత్య శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు సదా రతి కలిగినటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు కాబట్టి వారు పూజ్యనీయులు అనేటటువంటి విశేష వివరణను మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే భగవంతుడు మనం నిన్న చెప్పుకున్నట్లుగా అనంత శబ్దవాచ్యుడు సర్వశబ్దవాచ్యుడు. సత్య అని భగవంతునికి పేరు, ధర్మ అని భగవంతునికి పేరు. సత్యం అంటే ఏమిటి, అర్థం ఏమిటి అంటే సత్ ప్లస్ తి ప్లస్ య సత్యం. సత్ అంటే ఉత్తముడు, తి అంటే ఆనందము, య అంటే జ్ఞానము. అంటే సర్వోత్తముడు, ఆనందము, జ్ఞానము పూర్ణంగా కలిగినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి ఆనంద జ్ఞానములు కలిగినటువంటి వాడు సర్వోత్తముడు. సత్యం అంటే ఇది అర్థం. ఈ సత్యశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు సదా భక్తిని కలిగినటువంటి వారు కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు పూజ్యనీయులు. ఇక ధర్మ అంటే ధారకత్వాత్ ధారణ పోషణయోహో అనేటటువంటి ధాతువును బట్టి ఈ జగత్తునంతా ధరించేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు ధర్మశబ్దవాచ్యుడు. ఆ ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు సదా భక్తిని కలిగినటువంటి వారు కాబట్టి, పరమ భగవద్భక్తులు కాబట్టి వారు పూజ్యనీయులు. సదా సత్యవాచ్య శబ్దవాచ్య భగవంతుని యందు ధర్మశబ్దవాచ్య భగవంతుని యందు భక్తి
కలిగి ఉండటం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, అది అందరికీ సాధ్యం కాదు. మనము మొదటే ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ప్రహ్లాదుల వారి యందు భగవంతుని యొక్క సర్వోత్తముడైనటువంటి భగవంతుని విభూతి ఉన్నది. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా ఉంటూ ఉన్నది. వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా ఉండటం వలన మనకు భగవంతుని యందు శశ్వదేక ప్రకారమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి అచ్ఛిద్రమైనటువంటి భక్తి కలగాలి అంటే వాయుదేవుల వారి అనుగ్రహం మనకు విశేషంగా కావాలి. అందుకే వాయుస్థుతి యందు మాతర్మే మాతరిష్వన్ పితృతగురో భ్రాతరిష్టప్తబంధో స్వామిన్ అనేటటువంటి శ్లోకంలో గోవిందే దేహి మే భక్తి, గోవిందుని యందు నాకు భక్తిని ఇమ్ము అని ప్రార్థిస్తాం. భక్తిని భగవంతుని యందు భక్తిని అనుగ్రహించేటటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా ప్రహ్లాదుల వారిలో ఉన్నది అని మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయ గ్రంథంలో వాయునాచ సమావిష్ట ప్రహ్లాదో నిత్యభక్తిమాన్, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా ఉండటం వలన ప్రహ్లాదుల వారు నిత్య భక్తి కలిగినటువంటి వారయ్యారు అని చెబుతూ ఉన్నారు. అదే ప్రహ్లాదరాజులే వ్యాసరాజులుగా రాఘవేంద్ర గురు సార్వభౌములుగా అవతరించిన కారణంగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి యందు భగవంతుని యొక్క విభూతి వాయుదేవుల వారి ఆవేశము ఉండటం వలన సదా సత్యశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు ధర్మశబ్దవాచ్యుడైన భగవంతుని యందు వారు సదా భక్తిని కలిగినటువంటి పరమ భాగవతోత్తములు పరమ భగవద్భక్తులు కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు పూజ్యాయ అంటే పూజ్యనీయులు అని అర్థం. ఇక భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవి, దేవలోకంలో కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇవన్నీ ఉన్నాయి. అవి కోరినటువంటివన్నీ ఇచ్చేటటువంటివి. ఇక మన రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు భజించేటటువంటి వారికి కామధేనువు వలె, నమస్కరించేటటువంటి వారికి కామధేనువు వలె కల్పవృక్షము వలె భజించేటటువంటి వారికి నమస్కరించేటటువంటి వారికి కామధేనువు వలె కోరినవన్నీ ఇచ్చేటటువంటి కలియుగ కామధేనువు కల్పవృక్షమై ఉన్నారు. దానినే భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని అన్నారు. ఇక్కడ కామధేనువైనా కల్పవృక్షమైనా కోరినవి ఇచ్చేటటువంటివి రెండూ ఒకటే ఇచ్చేటట్టు. అయితే ఏదో ఒకటి చెప్పవచ్చు కదా, భజించేటటువంటి వారికి నమస్కరించేటటువంటి వారికి కామధేనువు వలె లేకపోతే కల్పవృక్షము వలె అని చెప్పవచ్చు కదా. భజించేటటువంటి వారికి కల్పవృక్షము, నమించేటటువంటి వారికి కామధేనువు అని ఎందుకు చెప్పారు అని అంటే, కల్పవృక్షము స్థావర జీవి అంటే అది ఒక్కచోటే ఉంటుంది, కదలలేదు. ఒక మామిడి పండు మనకు కావాలి అంటే మనం మామిడి చెట్టు దగ్గరికి వెళితే కానీ మనకు ఫలం దొరకదు. కల్పవృక్షము తన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఎవరైతే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి బృందావనము వద్దకు వెళ్ళి రాఘవేంద్ర రాఘవేంద్ర పాహిమాం రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమాం అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో బృందావనము ఉన్న చోటికి వెళ్ళి భజిస్తారో వారికి కల్పవృక్షము వలె కోరినవి ఇచ్చేటటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. ఇక కామధేనువు జంగమ జీవి అంటే చలించేటటువంటి జీవి. రాఘవేంద్ర స్వాముల వారి బృందావనము వద్దకు వెళ్ళటానికి ఆరోగ్య స్థితి బాగులేక పడకకే అంకితమైనటువంటి రోగగ్రస్తులు, చేతకానటువంటి వారు, అశక్తులు ఉన్న చోటనే రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమాం రాఘవేంద్ర రాఘవేంద్ర పాహిమాం అని వారిని భజించి వారు ఉన్న చోటనే నమస్కరిస్తే భక్తితో కామధేనువు
జంగమజీవి, చలించేటటువంటిది కాబట్టి కామధేనువు వలె వారి ఇంటికి వచ్చి, వారి వద్దకు వచ్చి కోరినవి ఇచ్చేటటువంటి కామధేనువు వలె రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అని చెబుతూ ఉన్నారు. అంటే రాఘవేంద్ర గురు సార్వభౌములు ఎంతటి కరుణామూర్తులు అని అంటే, వారి వద్దకు వచ్చి భజిస్తే వారిని కల్పవృక్షం వలె కోరినవి ఇస్తారు. వారి వద్దకు రాలేక అశక్తులై ఉన్నటువంటి వారు ఉన్న చోటనే భక్తితో నమస్కరిస్తే వారి వద్దకు వచ్చి, ఎలా కామధేను వారి వద్దకు వచ్చి నడుచుకొని వచ్చి వారి కోరినవి ఇస్తారు అని భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని ఈ విధంగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి యొక్క వారి భక్తుల మీద వారు ఎంతటి కరుణను చూపిస్తారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక సత్యధర్మరతాయచ అనేటటువంటి పదాలు మనం చెప్పుకున్నాము. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి భక్తి సత్యవాచ్య శబ్దవాచ్య భగవంతుని యందు, ధర్మశబ్దవాచ్య భగవంతుని యందు ఎంత ఉన్నది అని. ఇంతటి కామధేనువు కల్పవృక్షము వలె ఉన్నారు. భగవంతుని యందు సదా భక్తి కలిగినటువంటి వారు కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారు పూజ్యనీయులు. ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారిని అహం నమస్కరోమి నమామి, నేను నమస్కరిస్తాను అని ఈ శ్లోకం యొక్క విశేష వివరణ. నేను నిన్ననే చెప్పినట్లుగా ఇది సంక్షిప్త రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రమైతే, వామనాకృతి అయితే, దీని వ్యాఖ్యాన రూపమే శ్రీ అప్పణాచార్య విరచిత రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రము. అది త్రివిక్రమాకృతి. ప్రతినిత్యము మనము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రాన్ని ప్రతినిత్యము పఠించాలి. రాఘవేంద్ర స్వాముల వారి నామాన్ని ప్రతిరోజు ఉచ్చరించాలి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ఇత్యష్టాక్షర మంత్రతః దిపితాత్ భావితాత్ నిత్యం ఇష్టార్థాః స్యుః న సంశయః అని, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వాముల వారి అష్టాక్షర మంత్రాన్ని ఎవడైతే ప్రతినిత్యము జపిస్తాడో, ధ్యానిస్తాడో వాని మనోభిష్టములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో సంశయము లేదు అని చెప్పబడింది. కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారి అష్టాక్షర మంత్రాన్ని, రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని ప్రతినిత్యము మనము పఠించాలి. పఠించి ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకుంటూ రాఘవేంద్ర స్వాముల వారి యందు భక్తి, రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత మోక్షప్రదాత అయినటువంటి ముకుందుని యందు భక్తిని పొంది దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకొని, సాధన పూర్తి చేసుకొని, మనము కోరేటటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమనేటటువంటి మోక్షాన్ని మనము పొందాలి. ఇది రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రము. మనము గత 43 రోజులుగా చెప్పుకుంటూ వచ్చాము. రోజు యథామతి యథాశక్తి పదచ్ఛేదము, అన్వయము, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వివరణ, ముఖ్యంగా మహామహోపాధ్యాయ శ్రీ లక్ష్మీనారాయణాచార్యుల వారు రచించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని ఆధారం చేసుకొని, దానిని ప్రధానంగా తీసుకొని ఇన్ని రోజులుగా రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠాన్ని యథామతి యథాశక్తి చెప్పటం జరిగింది. దీనిని మీరందరూ ఇన్ని రోజులు శ్రద్ధగా విన్నారు. ఈరోజు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠము మంగళమైనది, ముగిసినది. కాబట్టి ఈరోజు మీరు రాఘవేంద్ర స్వాముల వారికి ఒక పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. రాఘవేంద్ర స్వాముల వారి ప్రసాదంగా వారి అనుగ్రహము ఇన్నాళ్ళు చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు, రాఘవేంద్ర స్వాముల వారి మూలంగా, వాయుదేవుల వారి మూలంగా ఆ సీతాపతి శ్రీరామచంద్రుడు మనకందరికీ ఐహికమైనటువంటి సకల సంపత్తును ఇవ్వడమే కాకుండా పారత్రిక సంపత్తు అంటే
దైవీ సంపత్తు అయినటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము మన ఇద్దరికీ రాఘవేంద్ర స్వాముల వారి మూలంగా భగవంతుడు అనుగ్రహించని అని ప్రార్థిస్తూ ఈ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠాన్ని ఈ రోజుతో ముగించడం జరుగుతూ ఉన్నది. శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు. ఇక ఇంకొక రాఘవేంద్ర స్వాముల వారి యొక్క గ్రంథాన్ని త్వరలో పాఠరూపంగా కాకుండా ప్రవచన రూపంగా ప్రారంభించడం జరుగుతుంది అని చెబుతూ కృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.